హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మీకు ఒక ఆకుకూర చూపిస్తాను. అది ఎవరికి తెలియంది కాదులేండి, అందరికీ తెలిసిందే. అదేనండి తోటకూర. తోటకూర గురించి ఏం వీడియో అబ్బా అని చూస్తున్నారా? ఇప్పుడు ఈ సీజన్ వచ్చింది కదా, కొంచెం వర్షాలే పడుతున్నాయి కదా, కాబట్టి మా ఏజెన్సీలు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తోటకూర అయితే మొలుస్తుంది అనమాట. నేను ఇప్పుడు చూపించేది అయితే నాటు తోటకూర. ఇప్పుడు మామూలు మనం కొనుక్కునే తోటకూర కన్నా ఈ నాటు తోటకూర ఎక్కువ టేస్ట్ ఉంటుంది. మా ఏజెన్సీలోనైతే ఈ సీజన్ వచ్చిందంటే చాలు, మామూలుగా తినారనమాట. ఇంకా ఎనీ టైం మొత్తం మిక్సింగ్ చేసుకొని తింటారు. దీంతో పనస పిక్కలు కానీ, పనస తొనలు కానీ, మామిడి టెంకలు కానీ ఇలాంటివన్నీ వేసుకొని తోటకూర అయితే ఖచ్చితంగా తింటారనమాట. ఇదైతే మా ఇంటి దగ్గర చాలా వచ్చింది. ఇదేమీ నారు పోసింది కాదు, నీరు పోసింది కాదు, దానికదే వచ్చింది. ఈ సీజన్ వస్తే చాలా ఎక్కడ చూసినా అవే ఉంటాయి. దీంట్లో 3 రకాలు వస్తాయన్నమాట. మాకైతే ఫ్రీగా దొరుకుతుంది. నేనైతే ఇంటి దగ్గర ఉన్న తోటకూర అంతా కోసుకున్నాను. ఇదైతే పప్పులోకి వేసి వండుదామనేసి, ఎందుకంటే మొత్తం ఫ్రై చేద్దామన్నా కూడా సరిపోదు. చూడండి ఎంత కూర అయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమనుకున్నారు కామెంట్ చేయండి.